పట్టుదల పేదరికం అడ్డురాదని ఆ అక్క చెల్లెళ్ళు నిరూపించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో సకాలంలో ఫీజులు చెల్లించలేదని విద్యాసంస్థల యాజమాన్యాలు అర్ధాంతరంగా ఇంటికి పంపించి వేశారు. ఆర్థిక పరిస్థితిని తలుచుకొని ఆవేదన ఉన్నప్పటికీ కుంగిపోకుండా కష్టపడి చదివి పట్టుదలకు ప్రతిభను కనపరిచారు. తాజాగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ర్యాంకులు సాధించిన సూపర్ సిస్టర్స్ అని ప్రశంసలు అందుకుంటున్నారు. ఒంగోలు చెరువుకొమ్ముపాలెంలో తోరటి ఆనంద్, రాధిక దంపతులు నివసిస్తున్నారు. వారికి కుమారుడు నాగసుమంత్, కుమార్తెలు సృజనతార, సమత ఉన్నారు. ఆనంద్ గత 3 దశాబ్దాల నుండి పేదల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ వస్తున్నారు. తనకంటూ వెనుక ఏమీ వేసుకోలేకపోయారు. కుమారుడు డిగ్రీ పూర్తి చేయగా 2 కుమార్తెలు మొదటి నుండి చదువులో చురుకుగా ఉంటూ వచ్చారు. కుమార్తెల చదువు విషయంలో ఆనంద్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో పబ్లిక్ పరీక్షల ముందు 2 కుమార్తెలను పెట్టే బేడతో ఇంటికి పంపించినప్పుడు ఆనందపడ్డ బాధ అంతా ఇంతా కాదు. పరిస్థితిని గమనించిన ఆనంద్ కుమారుడు డిగ్రీ అనంతరం ఆటో నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ కంప్లీట్ చేశాను. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు వల్ల చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, డాడీకి అనుకున్న ఆదాయం రాక, ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, పరిస్థితులకి ఫ్యామిలీ ఇబ్బంది పడతా, స్టడీస్కి ఫీజు కట్టక, స్కూల్లో నుండి ఇంటికి పంపించడం, ఇలా పరిస్థితులను చూసి నేను కూడా మధ్యలో ఆటో వేసి కొంత ఇంట్లో జరపడం, కొంత డాడీకి సపోర్ట్గా ఉండడం, ఇలా కొంతకాలం నేను నడుపుకుంటూ వచ్చాను. తర్వాత డాడీ అలా వద్దు, నువ్వు కూడా చదువుకో, నేను ఎలాగోలా కష్టపడి నేను ట్రై చేస్తాను, 3 చదువుకుంటే అదే నాకు సంతోషం అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారంటే అవన్నీ తట్టుకొని మాకు చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ డాడీ పడిన కష్టం, అమ్మ వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో అమ్మాయి వాళ్ళు యూనివర్సిటీ ఫస్ట్ రావడం మాకు సంతోషంగా. బాగా చదువుతారని తెలుసు, కానీ ఆర్థికంగా ఇబ్బంది అయిపోయి మధ్యలోనే ఆగిపోతారేమో, మళ్ళీ పెళ్ళిళ్ళకి డిసైడ్ అయ్యి ఫీజులు కట్టలేక పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి వస్తుందేమో అనేసి ఆటో కూడా తోలడం జరిగింది. నా వంతు నేను కొంత సాయం చేసుకుని వాళ్ళిద్దరికీ కొంచెం తోడుగా ఉండి వాళ్ళకి చెప్పుకుంటూ అడ్జస్ట్ అయ్యి వాళ్ళని ఇలా చదివించుకుంటూ రావడం జరుగుతుంది. గ్యారంటీగా వాళ్ళిద్దరు సివిల్స్ కొడతారు. వాళ్ళకి ఎలాంటి సాయం కావాలన్నా కూడా ఏ విధంగా డాడీ నేను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళని చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్తాను. తమ చదువుల కోసం తండ్రి అన్న పడుతున్న కష్టాన్ని చూసిన అక్క చెల్లెళ్ళు మరింత పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అక్క సృజనతార ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నీట్ కోసం ప్రయత్నించి ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. దాంతో అక్క చెల్లెళ్ళు సృజనతార, సమత ఇద్దరు ఒంగోలు ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరారు. నా బిడ్డల విషయంలో నేను చదువుల విషయంలో పూర్తిగా సహకారం అందించలేకపోయినన్నా, అది ఈరోజు పిల్లలిద్దరూ ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని, నిజంగా చెప్పాలంటే వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు యూనివర్సిటీ పెద్దమ్మాయి ఫస్ట్, చిన్నమ్మాయి సెకండ్, 2 పిల్లలు ఆ అవకాశం నాకు దక్కడం అంటే నిజంగా నేను ఆ దేవుడు సాయం, నా బిడ్డల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నేనైతే వాళ్ళకి చేసింది చాలా తక్కువేని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఆ పేరు రావడానికి కారణం కూడా ఆ బిడ్డలిద్దరే. ఎందుకంటే గమనిస్తూ ఉన్నాను, నేను నిద్రలెగిస్తే బయట పనులు, ప్రజల పనుల కోసం వెళ్తున్నాను తప్పనిచ్చి మీరు చదువుకోండి అని కానీ, లేకపోతే ఏం చదువుతున్నారమ్మా నేను అడిగారుగాను, వేకోజామున 3 గంటలకు లెగిసి వాళ్ళు చదువుకున్న పరిస్థితిని అయితే గమనించాను. పని చేసుకొని, ఇంట్లో పని చేసుకొని కూడా వాళ్ళు మరలా ఆ చదువుకుంటూ ఈ విధంగా ఈరోజు ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక గొప్ప పేరుని సంపాదించి పెట్టారంటే అది నాకంటే కూడా అది బిడ్డల కష్టమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఇయర్లో కాలేజీ ఫస్ట్ అన్నారు, దాని వరకే సంతోషపడ్డాను. నేను వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోయానని బాధ ఉంది. కానీ అవకాశం వాళ్ళు కాలేజీ ఫస్ట్ అనేది కూడా నేను చాలా సంతోషపడ్డాను. అయితే దీనికి బ్రదర్ ఒక ఆయన జోసఫ్ అన్న లెక్చరర్ గారు నా ఇంటికి వచ్చి పిల్లల్ని ఇట్లా నువ్వు ఇబ్బంది పెట్టేవా ఆనందని చెప్పని అన్నే ప్రోత్సాహంతో నేను నా దగ్గర తీసుకెళ్తాను, నా దగ్గర జాయిన్ చేస్తానని చెప్పి అన్నప్పుడు నేనేమీ మాట్లాడలేకపోయాను. అన్నే తీసుకెళ్ళి ఆ గ్రూపు కూడా సెలక్షన్ చేసి ఇది తీసుకోండి అమ్మని చెప్పింది కూడా అన్న జోసఫ్ అన్న, ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానన్న. యూనివర్సిటీ స్థాయిలో
నా బిడ్డల పేరు వచ్చిందంటే నిజంగా చాలా ఆనందంగా ఉందన్న, సంతోషంగా ఉంది. మరి మీలాంటి వాళ్ళు తెలుసుకొని ఈ విషయాన్ని ఇంకా ఆ బిడ్డలను ప్రోత్సహించడానికి మీ వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలుగుతారో వాళ్ళని తీసుకెళ్లేదానికి కూడా మీ అందరి సహకారం తీసుకొని చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. 10th క్లాసు ఎగ్జామ్ జరుగుతూ ఉంది, ఫీజు పెండింగ్ ఉందని చెప్పని 4 రోజులు ఎగ్జామ్స్ ఉండగా పెట్టే లగేజ్ పెట్టిచ్చేసేసి బ్యాగ్ ఇచ్చేసి ఇంటికి పంపించడం జరిగిందన్న. పెద్దమ్మాయి ఇంటికి వచ్చి ఏడుస్తూ పనుకుంటే బాధపడి వేరొక ఆయన పరిస్థితి వివరించి చెప్పినప్పుడు వెంటనే 30,000 సాయం చేశారన్న. నా పేరు కాలేజీలో కూడా ఫస్ట్ పేరు నిలబెట్టిందన్న. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఏందానందని చెప్పని. మరి నిజంగా ఈరోజు కూడా ఆ బిడ్డలిద్దరూ ఇన్ని అవాంతరాలు ఎదురవుతున్నా ఎక్కడా కూడా పెద్దమ్మాయిని నీటికి పంపుదామని 1 year బ్యాగ్ చేసుకొని పంపలేని పరిస్థితులు ఇంటి దగ్గర పెట్టుకుంటే బిడ్డని ఇంటి దగ్గర పెట్టానని బాధ అడిగేవాళ్ళు చాలామంది. పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేవని వాటన్నిటిని కూడా దిగమింగుకొని బిడ్డలకు నచ్చ చెప్పుకుంటూ, కానీ నా పిల్లలు కూడా ఎప్పుడు కూడా మాకు అవి లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవనే మాట ఈ రోజుకి అనలేదన్నా. ఉన్న దాంట్లోనే తింటూ ఉన్న దాంట్లోనే చేసుకుంటూ వాళ్ళు ఈరోజు ఆ బిడ్డలు, నేను ఆ బిడ్డల తండ్రి కంటే కూడా వాళ్ళు నా బిడ్డలుగా చెప్పుకోవడమే నాకు గౌరవంగా ఉందని చెప్పని కూడా నేను చెప్తా ఉన్నానన్న. నేను ఊహ వచ్చేసరికి మా నాన్నగారు ఆరోగ్యం బాగలేక ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల్లో మా అమ్మగారే ఇప్పటికీ గంపనెత్తిన పెట్టుకొని కాయలు అమ్ముతూ ఉంటుంది. మా నాన్న పని చేయలేని పరిస్థితులు ఆరోగ్యం బాగలేక ఇంటి దగ్గర ఉంటే ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మా అమ్మ మక్క కోసం. నేను సపోర్ట్గా ఉన్నానన్న ఉద్దేశంతో లారీ ముఠా పని చేశాను, మొక్కలకి వెళ్ళాను, పచ్చాకు పని చేశాను, పత్తి తీయటానికి వెళ్ళాను. అన్ని పనులు కూడా నేను కూడా మా అమ్మకు తోడుగా ఉన్నాను, సపోర్ట్గా ఉన్నాను. కానీ ఆ తర్వాత మొదటి నుంచి కూడా ఈ ప్రజల కోసం పనిచేయాలనేది ఒక ఆలోచన మన మనసులో ఉండి ఈ దళిత వర్గాల కోసం అప్పటి నుండి కూడా దళిత మహాసభ దగ్గర నుంచి కూడా పనిచేస్తూ నేను అది పని చేసుకుంటానే చేస్తూనే మా అమ్మకి చేదోడు వాదుగా ఉంటే అయితే నాకు మా అమ్మ ఈరోజు నా బిడ్డలు కానీ నేను కానీ తిన్నా ఈరోజు వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళ ఫీజుల విషయంలో కానీ నేను ఇచ్చేదానికంటే కూడా మా అమ్మ ప్రోద్బలమే ఎక్కువగా ఉందని కూడా నేను మీకు మనస్సాక్షిగా చెప్తా ఉన్నానన్న. ఇద్దరూ ఒకే సంవత్సరం ఒకే సబ్జెక్టు కావడంతో పోటీ పడి చదవటం ప్రారంభించారు. ఇద్దరూ ఒకేసారి స్టడీ అవర్స్లో కూర్చునేవారు. ఒకరికి అర్థం కాకుంటే మరొకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సబ్జెక్టుపై పట్టు సాధిస్తూ వచ్చారు. దాంతో పోటీపడి మార్కులు సాధిస్తూ వచ్చారు. దీంతో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో సృజనతార యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు సాధించగా సమత 2వ ర్యాంకు సాధించారు. వారి తల్లిదండ్రులు ఆనంద్, రాధిక, అన్న నాగ సుమంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ టార్గెట్ సివిల్స్ అని, దానిని సాధించి తమ తల్లిదండ్రులు అన్నకు గిఫ్ట్గా ఇస్తామని అక్కా చెల్లెళ్ళు సృజనతార, సమత ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ తీసుకొని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రైజ్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. హీఈస్ మై స్ట్రెంగ్త్. హీఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ సక్సెస్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పేరెంట్స్ మేము ఈరోజు ఇలా ఉన్నామంటే నిజంగా దేవుని కృప అని నేను ముందుగానే చెప్తాను. నా యొక్క సక్సెస్కి మా ఫాదర్ ఎంతో కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఎన్నోసార్లు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. కొన్నిసార్లు అయితే ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో ఇంటికి కూడా పంపించేశారు. ఇంకొక 1 weekలో పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతుండగా ఫీజు కట్టలేక బ్యాగ్ సర్దేసి ఇంటికి పంపించారు. కానీ అప్పుడు కూడా మా డాడీ నన్ను వెనక్కి తగ్గించలేదు. అప్పుడు తన 10th 9.8 వచ్చింది నాకు. మా డాడీ అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తర్వాత కూడా నేను ఇంటర్ కాలేజ్ అయినప్పుడు కూడా అండ్ అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వచ్చాయి. సేమ్ అప్పుడు కూడా ఇంకొక 3-4 daysలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనగా ఇంటికి పంపించేశారు. పిల్లలతో అందరితో కలిపి ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కాదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఫైనాన్షియల్గా. మాకు మా ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. మా డాడీ ఒక్కళ్ళే ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారు.
మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎంత కష్టపడ్డారో సేమ్ అదే ప్రేమ, అదే ఈక్వల్ సపోర్ట్ నాకు మా అన్న ఇచ్చారు. మా అన్న కూడా ఈరోజు మేము ఇలా ఉండడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. నేను లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడైతే, చెల్లి ఇంటర్లో ఉన్నప్పుడైతే ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వస్తే మా కోసం ఆటో నడిపాడు మా అన్న. ఎవరికి తెలియకుండా చిన్న చిన్న పనులు చేసుకొని మాకు ఫీజు కట్టారు. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ముగ్గురు చాలా కారణం. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. మేము మా జీవితాంతం మేము రుణపడి ఉంటాము వాళ్ళకి. అండ్ ఈరోజు ఈ యూనివర్సిటీ స్థాయిలో ర్యాంక్ తెచ్చుకోవడం వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నాకు ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీ లెవెల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావడం, నా చెల్లికి సెకండ్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమందరము అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ డాడీ వాళ్ళ సైడ్ నుంచి కానీ. సో మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు. మా డాడీ ఇంటికి వచ్చిన రోజులు చాలా తక్కువ, ఇంటికి రావడం కూడా. అంటే నా బిడ్డల కోసం కష్టపడాలి అనేది. సో ఆ కష్టాన్ని మేము మా డాడీలో గుర్తించాము. మా అన్నలో కూడా అంటే చిన్న వయసులోనే తన స్టడీస్ కూడా పక్కన పెట్టుకొని నా చెల్లిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇది మా వాళ్ళలో మేము చూసాము. మాకు ఎప్పుడూ అనిపించలేదు, కానీ మా పేరెంట్స్ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా, ఇట్లా కట్టలేకపోతున్నాం కూడా అని చెప్పి ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. ఈ రోజు కూడా మేము ఎన్ని ఇబ్బందులైనా పడతాము, మీరు ఎంత చదువుకుంటామని అంత చదివిస్తాము అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకుని నడిపిస్తున్నారు. మేము అప్పుడు బాధపడితే మా పేరెంట్స్ డాడీ చూస్తే మళ్ళీ బాధపడతాడేమో అని డాడీ దగ్గర ఏడ్చేవాళ్ళం కాదు, కళ్ళ నీళ్ళు అట్లనే పెట్టుకొని ప్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు మేము చదవడానికి మాకు ముందు కృషి చేశారు. అండ్ ఇక్కడ మేము ఫీజు విషయంలో ఏమీ ఫేస్ చేయలేదు, ఎందుకంటే ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి 90% మార్క్స్ వస్తే ఫ్రీ సీట్ అని చెప్పారు. సో మా ఇద్దరికి ఇంటర్లో 90% అబవ్ వచ్చింది. సో అట్లా రావడం వల్ల మాకు ఇప్పుడు ఫ్రీ సీట్ అక్కడ. సో ఇప్పుడు ప్రశాంతంగా మేము చదువుకోగలుగుతున్నాం. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి అంటే వెనక స్ట్రెస్ అనేది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో పేరెంట్స్ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు, మేము ఫ్రీగా చదువుకుంటున్నాం కాబట్టి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్ కూడా. ఎంబీసీ గ్రూపు కాలేజ్కి నేను యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్తో పాస్ అయ్యాను. ఎంతో గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 3 monthsలో 440కి 400 తెచ్చుకోగలిగాను. డాడీ చాలా సంతోషపడ్డారు. డాడీని చూసేసరికి చాలా సంతోషం అనిపించింది. అలాగే మళ్ళా నీట్ జాయిన్ అవుదామని, ఇంటర్ తర్వాత జాయిన్ అవుదామని చూసాం, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకో వెనకబడిపోయాము. డాడీ కానీ చాలా ఫీల్ అయ్యారు. ఆగిపోదాంలే ఎందుకు అనుకున్నాం, కానీ డాడీ మీరు అసలు అలా అనుకోవద్దు, వెనకంజ వేయనివ్వను, చదివిస్తాను, అది ఎంత కష్టమైనా సరే నేను భరిస్తానని డాడీ డిగ్రీ జాయిన్ చేసి ఇంతవరకు మాకు తోడు నీడగా ఉండి, మా అమ్మ కానీ మా అన్న కానీ ఎంతో కష్టపడి మాకు ఆ కష్టాన్ని తెలియనివ్వకుండా చదువుకోండి, మీరు ఇంకేం చేయొద్దు, చదువు మాత్రమే ఉండాలి మీ మనసులో, ఇంకేదన్నా ఉండకూడదు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏదన్నా కానీ అవి మేము చూసుకుంటామని మా మనసులో అది తెలియనివ్వకుండా వాళ్ళు అంతవరకు మా చదువు మాత్రమే మా మనసులో ఉండేలాగున, చదివే దృష్టి మాత్రమే మాకు ఉండేలాగున మాకు తోడుగా ఉండి వెన్నంటే నడిపిస్తూ ఇంతవరకు మాకు ఈ సక్సెస్ వచ్చేలాగా తోడుగా ఉన్నారు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫీజు విషయంలో వాళ్ళు కొంచెం కఠినంగానే ఉన్నారు. ఇద్దరం ఒకేసారి ఉన్నాం కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తారా ఎవరు వెనక వస్తారా అనుకున్నాం, కానీ లేకపోతే ఇద్దరం ఒకేసారి వస్తామా, ఇద్దరం ఎలా చదువుతామా అన్న పోటీతో, ఇద్దరము పోటీ తత్వంతో ఎలాగ ఇద్దరం డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఒకరిదొకరు చెప్పుకుంటూ అన్నీ క్లియర్ చేసుకుంటూ చెప్పుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి సబ్జెక్ట్లో మేము అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఇద్దరం కలిసి కూర్చొని తనకి డౌట్స్ వచ్చినప్పుడు నేను చెప్పడము, నాకు డౌట్స్ వచ్చినప్పుడు తను చెప్పడము, ఇలా చేసుకుంటూ మాకు ఇద్దరికి డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని డాడీని అన్నని అడగటము. టార్గెట్ అంటే మాకు ఉంది, కానీ డాడీ కోరిక మేరకు సివిల్స్ చూద్దామనుకుంటున్నాను.